ఖైరతాబాద్లో సప్తముఖ మహాగణపతిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ప్రతిరోజు భక్తుల రద్దీ పెరుగుతూ ఉంది. సెప్టెంబర్ 7న వినాయకుని స్వామిని ప్రతిష్ఠించినప్పుడు ఆ రోజు భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. అట్లాగే కొంతమంది నేతలు వచ్చారు. అదంతా ఫస్ట్ రోజు కాబట్టి బాగా హడావిడి ఉంటుంది, ఆ రద్దీ ఉంటుంది. అయితే ఈ మిగతా రోజుల్లో కూడా రద్దీ రోజు రోజుకి పెరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి రద్దీ స్టార్ట్ అవుతుంది. ఇట్లా 7, 8 అట్లా 9 అయ్యేటప్పటికి ఇంకా రద్దీ పెరుగుతుంది. ఆ ప్రాంతాలన్నీ, ఆ ఖైరతాబాద్ ప్రాంతాలన్నీ కూడా భక్తులతో నిండిపోతున్నాయి. అక్కడంతా కోలాహలంగా ఉంటుంది. చాలా మంది జిల్లాల నుంచి కూడా వస్తున్నారు. హైదరాబాద్ ప్రాంత జంట నగరాలతో పాటు జిల్లాల నుంచి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వచ్చి మహాగణపతిని చూసి, ఈ సంవత్సరం సప్తముఖ మహాగణపతి 70 అడుగుల ఎత్తుతో చాలా ఆహ్లాదకరంగా, చాలా ఎంతో భక్తి ఉప్పొంగేలా ఉన్నారు. స్వామిని 7 ముఖాల్లో దర్శించుకోవడం అనేది ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతిని భక్తులు పొందుతున్నారు. దర్శనం తర్వాత వాళ్ళు సెల్ఫీలు తీసుకుంటున్నారు. అక్కడ అంతా కూడా కోలాహలం ఉంది. అట్లాగే ప్రసాదం అమ్ముతున్నారు. ప్రసాదం తీసుకొని భక్తులు ఆనందంగా అక్కడి నుంచి వెళ్తున్నారు. ఇట్లా ఇప్పటికే 6వ రోజు, ఇవాళ గురువారం, బాగా రద్దీగా ఉంది. ఇంకొక సెప్టెంబర్ 17న మనకి నిమజ్జనం ఉంది కాబట్టి ఈ కొద్ది రోజుల్లో కూడా దర్శించుకోవడానికి టైం ఉంది. అందుకని భక్తులు కూడా భారీగా వస్తున్నారు. ఇట్లా మెట్రో కూడా ప్రత్యేకంగా రాత్రి 11 వరకు కూడా మెట్రో రైలు నడుపుతుంది. తద్వారా భక్తులు స్వామిని దర్శించుకోవడానికి, మరి దర్శించుకొని తిరిగి ఇళ్లకు వెళ్లేందుకు వీలుగా ఈ మెట్రో రైలు సర్వీసులు ఉపయోగపడుతున్నాయి. అట్లాగే ఇక 17వ తారీఖున నిమజ్జనం ఎక్కడ చేయాలి అనే విషయంలో కూడా కన్ఫ్యూజన్ లేకుండా ఈసారి కూడా మన హుస్సేన్ సాగర్లోనే నిమజ్జనం చేసేలాగా ప్లాన్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా నిమజ్జనం మధ్యాహ్నం 1 గంట కల్లా పూర్తి చేసి వెంటనే అక్కడ అంతా క్లియర్ చేసేలా ప్లాన్ చేశారు. అది చాలా బాగా జరిగింది. చాలా త్వరగానే నిమజ్జనం అవడం వల్ల మిగతా చిన్న మీడియం సైజు విగ్రహాలు కూడా త్వరగా నిమజ్జనం చేయడానికి వీలైంది. ఈ సంవత్సరం కూడా మా ఖైరతాబాద్ మహాగణపతిని త్వరగానే నిమజ్జనం చేసేలాగా ప్లాన్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ జిహెచ్ఎంసి మొత్తం హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా చిన్న చిన్న చెట్ల కొమ్మలు, ఇట్లా కరెంటు తీగలు ఏమి అడ్డు రాకుండా ముందుగానే ప్లాన్ చేసి అవన్నీ తొలగిస్తున్నారు. సో ఈసారి కూడా నిమజ్జనం బాగా జరుగుతుందని మనం అనుకోవచ్చు. వీలైతే ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళి ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవాలని ఖైరతాబాద్ ఉత్సవ సమితి వారు కోరుతున్నారు. ఇది అప్డేట్.